మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ సర్వశుభాలు దైవాశీస్సులండి. ఈరోజు సంఘాలోనికి చాలా రకాల బోధలొచ్చినియి. మీ అందరికీ తెలుసు. సత్య బోధలేంటో, అసత్య బోధలేంటో మనము వాక్యానుసారంగానే మనం దాన్ని గుర్తుపట్టొచ్చు. అలానే ఈరోజు మనము కొన్ని సంఘాల్లో చూసుకుంటే సంవత్సరాల తరబడి కూడా బాప్తిస్మాలివ్వరు. సంవత్సరాల తరబడి కూడా బాప్తిస్మాలివ్వరు. అదేంటంటే ఇప్పుడు అతనో ఆమె సంఘానికి వెళ్లారనుకో క్రొత్తగా. బాప్తీసం కావాలని అడిగినప్పుడు నువ్వు ఉపవాసం ఉండి కొన్ని దినాలు, తర్వాత ఈ సంఘం మొత్తం సాక్ష్యం ఇవ్వాలి, నీ కుటుంబం సాక్ష్యం ఇవ్వాలి, ఈ ఊరంతా సాక్ష్యం ఇవ్వాలి అని వాళ్ళ ఇష్టానుసారంగా మరి వాళ్ళు కొన్ని సిద్ధాంతాలు తీసుకొచ్చి పెట్టారు. కానీ బైబిల్ గ్రంథంలో మనకి ఎక్కడా కూడా అలా లేదు. మీరు గమనించుకున్నట్టయితే సరే ఉపవాసం అంటే ఒక 2 రోజులు 3 రోజులు ఉపవాసం అంటే జనరల్గా ఉంటారు. కానీ బైబిల్ గ్రంథంలో మనం చూసుకుంటే సంఘం మొత్తం సాక్ష్యం ఇచ్చినట్లుగా, కుటుంబం మొత్తం సాక్ష్యం ఇచ్చినట్లుగా, ఆ ఊరంతా సాక్ష్యం ఇచ్చినట్లుగా, వాళ్ళ సాక్ష్యం ఇచ్చిన తర్వాత బాప్తీసం ఇచ్చినట్లుగా కూడా మనకి బైబిల్ గ్రంథంలో చూసుకుంటే ఎక్కడ ఉండదు. ఇప్పుడు సపోజు పౌలు ఉన్నాడు. పౌలు మరి సౌలుగా ఉన్నప్పుడు ఆయన దర్శించబడ్డాడు దమస్కు మార్గము గుమ్మము దగ్గర. అననీయ ద్వారా స్వస్థత పొంది అన్నం తిని వెంటనే రక్షణ పొందుకున్నట్లు మనం అక్కడ చూస్తాం. మరి పేతురు ప్రసంగం చేసినప్పుడు ఒక చోట 5,000 మంది, ఒక చోట 3,000 మంది. ఏమండి మరలా ఫిలిప్పు నపుంసకుడికి కందాకి రాణి కింద నపుంసకుడికి బాప్తీసం ఇచ్చినప్పుడు కానీ ఇవన్నీ మనం చూసుకుంటే మరి భక్త కొర్నేలి దగ్గర భక్త కొర్నేలికి మరలా కుటుంబ సభ్యులకి మరి పేతురు ప్రసంగం చేసి బాప్తీసం ఇచ్చినప్పుడు కూడా ఇక్కడ ఎవరు కూడా వాళ్ళ గురించి సాక్ష్యం ఇవ్వలేదే. మీరు వాళ్ళకి బాప్తీసం ఇవ్వచ్చు, వాళ్ళ సాక్ష్యాలు బాగుండే అని ఎక్కడ కూడా మనకి అలా చెప్పబడలేదే. ఇది గమనించుకోవాలి. చాలామంది ఇప్పుడు నేను చేస్తున్నటువంటి పరిచర్య ఇటు ప్రాంతాల్లో ఇటు ఇటు సైడు ఇవే బోధలు ఉన్నాయి. చాలామంది నా దగ్గరకు వచ్చి అన్న ఇట్లా మా దగ్గర ఇట్లా ఉంటున్నారన్న అంటే మరి మన దగ్గర రావచ్చు కదయ్యా, వాక్యానుసారంగా కాదు కదా మీరు పోయే సైడు, మనకల్లి వస్తే చక్కగా మరి లేఖనాల ప్రకారంగా నేను మీకు బాప్తీసం ఇస్తాను కదా అంటే అన్న అది మొదటి నుంచి ఉన్న సంఘాలన్నా మేము రాలేమన్నా అందరూ ఇరుక్కుపోయి ఉన్నట్లుగా వాళ్ళు అసహనానికి నిరుత్సాహానికి గురైపోయి చెబుతూ ఉన్నారు. వాళ్ళు అలా బెదిరిస్తున్నారు కొంతమంది. మీరు అట్లా పోతే మన సంఘాల పరిస్థితి ఏంటి? సత్యబోధ లేనప్పుడు, వాక్యము దాటిపోయినప్పుడు, బైబిల్ దాటిపోయినప్పుడు, అపోస్తలులు చెప్పని బోధ, యేసుప్రభు చెప్పని బోధ ఏ సేవకుడైనా చెప్పినప్పుడు ఖచ్చితంగా ఆ సంఘాన్ని వదిలిపెట్టి రావడం అనేది ఒక క్రమం. అది తెలుసుకోవాలి వీళ్ళు. నేను అదే చెప్పాను. అయ్యా ఆ సేవకుడు మంచివాడు, సేవకులు మంచిది, అపోస్తల ప్రకారంగా వాళ్ళు వేసిన సిద్ధాంతాల ప్రకారంగా నడిస్తే ఓకే, వాళ్ళని వెంబడించు. అంతేగాని వాక్యం దాటి విరుద్ధంగా బోధ చేసి అపోస్తలు వేయని బోధ, యేసుప్రభు చెప్పని బోధ చేస్తే మాత్రం ఖచ్చితంగా మీరు సంఘాన్ని వదిలిపెట్టి రావడం అది ఎంతైనా ఉత్తమం అని నేను చెప్పినప్పుడు వాళ్ళు అయినా కానీ వాళ్ళు వినేటటువంటి స్థితిలో లేరు. సో మీరు కూడా ఆలోచించేయండి. బాప్తీసం ఇవ్వాలంటే వ్యక్తికి అందరూ సాక్ష్యం ఇవ్వాలా? ఆ వ్యక్తి వెంటనే అన్నా నేను జన్మతో పాపినన్నా, నేను తేడా పడ్డాను, జన్మ కర్మ పాపిని మరి నేను ఈ పాపంలోనే చనిపోతే నేను అగ్నిగుణానికి వెళ్ళాల్సిన పరిస్థితి అన్నా, నన్ను దేవుడు దర్శించాడు, నా హృదయాన్ని దేవుడు సంధిస్తున్నాడు, నువ్వు రక్షణ తీసుకో, బాప్తీసం పొందుకో అని. నాకు ఎవరినన్నా అంటే మనము ఎందుకు ఇవ్వాలో, అతను ఎందుకు తీసుకుంటున్నాడో, తీసుకున్న తర్వాత ఎలా ఉండాలో చెప్పి ఇవ్వడమే ఒక సేవకుని బాధ్యత. కానీ కొంతమంది అలా చెప్పట్లా. నువ్వు కొన్ని దినాలు ఉపవాసం ఉంటూ మంచిదే, కానీ సంఘం మొత్తం సాక్ష్యం ఇవ్వాలి, ఊరంతా సాక్ష్యం ఇవ్వాలి, అప్పుడు ఓకే అంటే మేము బాప్తీసం ఇస్తామనేది ఎక్కడ కూడా బైబిల్లో మనకి చెప్పబడలేదు. సో ఇలాంటి సిద్ధాంతాలు జాగ్రత్త. మీ చెవును కూడా పడితే విశ్వాసులను జాగ్రత్త పరచుకోండి. ఎందుకంటే మన సంఘంలో కొంతమంది కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు. వాళ్ళు మన సంఘాలకు వచ్చినప్పుడు ఆపోజిట్ వాళ్ళు తెలుసుకున్నప్పుడు వాళ్ళు అవతలకి లాగేటటువంటి అవకాశం ఉంది. వాళ్ళు వెంటనే వేస్తారు బాప్తీస్మాలు. అట్లా ఇవ్వకూడదు. మీరు సంవత్సరాల తరబడి మారు మనసు పొందుకోవాలి, మారు మనసు వెంటనే రాదు, సంవత్సరాల తరబడి మారు మనసు పొందుకోవాలి, పశ్చాత్తాపడాలని ఈ కుహాన మేధావులు కుహాన సిద్ధాంతాలు తీసుకొచ్చి చెప్తూ ఉంటారు. జాగ్రత్త. మీ దగ్గరకు వస్తున్నటువంటి కొత్త ఆత్మలను కాపాడుకోండి, జాగ్రత్త అని చెప్తున్నా. అది వెంటనే బాప్తీసం ఇవ్వడం అనేది బలవంతం లేకుండా వాళ్ళు వచ్చి నాకు బాప్తీసం ఇవ్వు అంటే వాళ్ళు ఎందుకు తీసుకుంటారో వాళ్ళకి అవగాహన ఉంటే ఖచ్చితంగా బాప్తీసం ఇవ్వచ్చు. ఎవరు సాక్ష్యం ఇవ్వాల్సిన అవసరంలా. అతని మనసు అతని మీద సాక్ష్యం ఇస్తుంది, నువ్వు పాపివరా అని. ఇంకెవరు సాక్ష్యం కావాలి? కాబట్టి ఆలోచన చేసి ఇలాంటి బోధలు మీ చెవిన పడ్డప్పుడు ఖచ్చితంగా వాటిని తిప్పికొట్టండి. మీ సంఘాల్లో మీరు కూడా వాక్యానుసారంగా అపోస్తలు వేసిన బోధ, యేసుప్రభు చెప్పిన బోధనే ఫాలో అయ్యి వచ్చిన ఆత్మలకు లేఖనానుసారంగా బాప్తీసం ఇవ్వాలని కూడా మీ అందరికీ ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఈ వీడియో నేను ముగిస్తూ ఉన్నా. మీ అందరికీ యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలు.